ఏపీలో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా పేర్ని జయసుధ నిన్నటి విచారణకు హాజరయ్యారు. సుమారు 2.5 గంటల పాటు బందరు తాలూకా పోలీసులు విచారించారు. ఈ కేసుకు సంబంధించి గోదాము మేనేజర్ మానస్ తేజ గురించి లక్షల్లో జరిగిన బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు సంధించారు. ఫోన్ కాల్స్, వే బ్రిడ్జ్ ట్యాంపరింగ్ విషయాల గురించి 2.5 గంటల పాటు విచారణ అధికారి 45 ప్రశ్నలు సంధించారు. తనకు ఆరోగ్యం బాగోకలేకపోవడంతో గోదాముల బాధ్యతను మేనేజర్ మానస్ తేజ చూసుకున్నారని, తనకు తెలియకుండా బియ్యం పక్కదారి పట్టించారంటూ మేనేజర్పై జయసుధ నెపాన్ని నెట్టివేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న మిగిలిన నిందితులు వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకున్న విచారణాధికారి పలు ప్రశ్నలు అడగ్గా తనకు తెలియదు, గుర్తులేదు, కాదు, లేదు వంటి సమాధానాలను ఆమె చెప్పినట్లు సమాచారం. విచారణకు జయసుధ సహకరించారని, అవసరమైతే మరోసారి విచారిస్తామని సీఐ ఏసుబాబు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారిని అరెస్టు చేసి విచారించే సమయంలో పోలీసులు కీలక ఆధారాలను రాబట్టినట్టు తెలుస్తోంది. ఆ 4గురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ముందుకు వెళుతున్నారు. ఈ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. దీంతో ఎఫ్ఐఆర్లో పేర్ని నాని పేరును కూడా చేర్చారు. అయితే ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది. ఆ రోజు కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా పేర్ని నానిపై చర్యలు తీసుకోనున్నారు.